కోరికలు రావడం సహజం, కానీ వాటికి మన మీద హక్కు ఇవ్వడమే ప్రమాదం. కామం నీ లోపలే దాగి ఉన్న శత్రువు. కామం అంటే చెడు కాదు, ఇష్టం అనే అర్థం. ఏ దాని మీదైనా మనస్సుకు ఇష్టం కలిగితే దాన్ని కామం అంటారు. కామం మనస్సు నియంత్రణ కోల్పోతే మొదట దెబ్బతిన్న భావన అదే. అది మొదట చిన్న కోరికగా మొదలవుతుంది, తర్వాత మనసంతా ఆక్రమించడం మొదలు పెడుతుంది. కామం పెరిగితే ఆలోచనల్లో గందరగోళం పెరుగుతుంది. ఆ గందరగోళం పెరిగితే నియంత్రణ తప్పిపోతాయి. మనస్సు ముందుండాలి, కోరికలు వెనుక నడాలి. కామం ముందుకు రాగానే మనస్సు బలహీనపడడం మొదలవుతుంది. కోరికలు రావడం సహజం, కానీ వాటికి మన మీద హక్కు ఇవ్వడమే ప్రమాదం. ఆలోచించకుండా తీసుకున్న కోరిక ఆధారిత నిర్ణయాలు జీవితాన్ని తప్పుదారుల్లో తీసుకువెళతాయి. ఎంత కోరిక వచ్చినా ఒక్కసారి ఆగి ఆలోచించడం చాలా అవసరం. మనస్సు మీద నియంత్రణ కలిగితే కామం కూడా నీ నియంత్రణలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.